హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకథాయ శ్రుతౌ వాచన్నః సదదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః. యకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషః శరణం ప్రపద్యే. అనన్యశేషః శరణం ప్రపద్యే. అనన్యశేషః శరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్య శిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపదమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. జ్యోతిర్వేదనిధిలో ఉన్నటువంటి వారందరికీ నమస్కరించి, ఇవాళ తరగతిలో ఏకాదశ స్థానమున ద్వాదశ స్థానమున చంద్రస్థితి ఇచ్చేటువంటి లక్షణాలను చెప్పుకుందాం. కిందటిసారి మనం దశమచంద్రుణ్ణి కొంత అధ్యయనం చేసాం. ఇప్పుడు ఏకాదశ చంద్రుడిని చూస్తాం. ఈ చంద్రుడికి సంబంధించినంత వరకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 12 భావాల్లో కూడా వృషభం కానీ వృశ్చికం కానీ చంద్రుడు ఉన్నట్లయితే ఆ భావానికి సంబంధించినటువంటి నెగిటివ్ ట్రైట్స్ ఏవైతే ఉంటాయో యూజువల్గా అవి ఉండకపోవచ్చు, పాజిటివ్గానే ఉంటుంది అని చాలామంది పెద్దలు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నిజానికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దగ్గర ప్రామినెంట్ అంటే కన్య బుధుడు, మిథున బుధుడు, మీన గురువు, ధనుర్గురువు, మేష అంగారకుడు, వృశ్చిక అంగారకుడు, తులలో శుక్రుడు, వృషభంలో శుక్రుడు, కుంభంలో శని, మకరంలో శని. నిజానికి కంపారిటివ్ స్టడీస్లో ఇప్పుడు చెప్పినటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది కనీసం ఒక 100-200 సార్లు పైనే చదువుకోవాలి. మకరానికి ఉన్నటువంటి శనీశ్వరుడు లక్షణాలు కుంభానికి ఉండవు. కుంభానికి ఉండేటువంటి స్పెషాలిటీస్ అనేటువంటివి మకరానికి అందవు. అలాగా గ్రహము ఒకటే, ఏ రాశ్యాధిపతి అయి ఆ గ్రహం ఉండనో ఆ రాశికి సంబంధించినటువంటి గ్రహ లక్షణాలు అనేటువంటివి విడివిడిగా ఉంటాయి. మిథునంలో బుధుడికి విపరీతమైనటువంటి పాండిత్యం, అలాగే సమయస్ఫురణ అనే దానికన్నా కూడా తనని తనే కన్ఫ్యూజ్ చేసుకోవడం అనేటువంటి ఒక దుర్లక్షణం ఉంటుంది. సమయస్ఫురణ లేకపోవటం కాదు అది.
అంటే పండితుడికి సమయస్ఫురణ అనేటువంటిది ఒక విధమైనటువంటి గోడ చేర్పు లాంటిది. ఎంత బంగారం పళ్ళెమైనా గోడ లేకపోతే టంగుమని పడిపోతుంది, ఉత్తినే పడుకోబెట్టినట్టు ఉంటుంది. అందంగా నుంచోబెట్టాలి, అందరికీ కనిపించాలి ఇలా అంటే ఖచ్చితంగా వెనకాతల ఒక గోడ చేర్పు ఉండాలి. అలా పండితుడు అనేటువంటి వాడికి సమయస్ఫురణ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. జెమినీ వాడికి తగ్గిపోతూ ఉంటుంది. సమయస్ఫురణ కన్నా కూడా తన్ని తనే కన్ఫ్యూజ్ చేసుకుంటాడు బోల్డ్ అంతా. అంటే ఎక్వైరింగ్ ది నాలెడ్జ్ అనేటువంటిది విపరీతం పెంచేసుకుంటాడు. రకరకాలుగా పుస్తకాలు, లెక్చర్సు, లేకపోతే ప్రత్యేకంగా ఎవరినైనా అప్రోచ్ చేసి ఈ విషయం ఎలా తెలుసుకోవడంతోనే జీవితాంతం. అంటే మాస్టర్ చెప్పారు, ఈకే గారు, బాలగోపాల మంత్రం చెయ్యి నాయనా నువ్వు, చాలా అవసరం నీ జీవితంలో అని ఒకానొక ఆసామికి ఒకానొక గురువుగారు, చాలా పెద్ద ఆయన, ఆల్మోస్ట్ కృష్ణుడితో సమానమైన అంత పెద్ద ఆయన చెప్పాడు. అలాగేనండి గురువుగారు అన్నాడు ఈయనకి సుమారు ఒక 25-30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చెప్పారట ఆయన వాళ్ళ గురువుగారు, నాయనా నువ్వు బాలగోపాల మంత్రం ఉపాసన చెయ్యి అని. వెంటనే ప్రారంభించాలి కదా, ఆయన మంత్రం కూడా చెప్పారు. అది మానేసేసి ఆయనకి 70 సంవత్సరాల వయసు వచ్చేదాకా బాలగోపాల మంత్రములు ఎన్ని ఉండెను, వాటి మీద వ్యాఖ్యానాలు ఎవరెవరు రాశారు, అసలు కృష్ణుడి మీద మంత్రాలు ఎన్ని ఉన్నాయి, బాలగోపాల మంత్రాల సెట్ ఎంత ఉంది, ఇలాగ దాని మీద రీసెర్చ్ ఒక 250 పుస్తకాలు తెప్పించుకొని చదువుకొని 70 సంవత్సరాలప్పుడు శరీరం విడిచిపెట్టాడు ఆయన. ఆయన బాలగోపాల మంత్రం ఎప్పుడు సాధన చేసినట్లు లెక్క. తప్పో రైటో ఉన్నటువంటి పాండిత్యాన్ని ఎవరికైనా 10 మందికి ఉపయోగించాలి, లేకపోతే తనకి తానైనా తరింపజేయడానికి ఉపయోగించుకోవాలి. అంటే కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అనేటువంటిది జెమినీ వాడికి తక్కువ. వర్గో బుధుడికి మంచి కరేజ్ ఆఫ్ కన్విక్షన్ ఉంటుంది, చేదస్తం ఎక్కిపోతుంది. అంటే వాళ్ళకి చేదస్తం, వీళ్ళకి కన్ఫ్యూజను. అలాగా అంటే ఉదాహరణకి ఒక గ్రహం 2 చోట్ల ఉన్నటువంటి వ్యత్యాసం చెప్పాను. ఇలా ప్రతి గ్రహము కుజాది పంచగ్రహాలు 5 కూడా 2 స్థానాలకు ఆధిపత్యాలు, రాశ్యాధిపత్యాలు పొంది ఉంటాయి. ఒక్క సూర్యుడు చంద్రుడు మాత్రం ఏకరాశి అధిపతులు. కనుక సూర్యచంద్రులిద్దరికీ కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. భావ శీలాధ్యాయంలో కానీ, రాశి శీలాధ్యాయంలో కానీ, ఆధిపత్యంలో కానీ, దేంట్లోనైనా సరే రవికి చంద్రుడికి మాత్రం విపరీతమైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయి, ఉండి తీరుతాయి. ఎందుకంటే రవిచంద్రుల యొక్క ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఉండేటువంటి దూరం ఏర్పడేటువంటి దృష్టి ఒక యాంగిల్ని చూపిస్తే ఆ యాంగిలే మనకి తిథి. రవికి చంద్రుడికి ఉండేటువంటి 12 డిగ్రీలు ప్రతి 12 డిగ్రీలకి ఒక్కొక్క తిథి మారిపోతూ ఉంటుంది. అలా మనకి మొత్తం తిథులు సరిపోతాయి. ఒకసారి చంద్రుడు రాశిచక్రాన్ని చుట్టి వస్తే ఆ సూర్యుడి నుంచి చంద్రుడు ఉండేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దానివల్ల కూడా చంద్రుని యొక్క భావశీలాధ్యాయం ఎప్పటికప్పుడు మారుతుంది. అది చంద్రుడికే ఉంటుంది, రవికే ఉంటుంది. అంటే చంద్రుడి వలన రవి, రవి వలన చంద్రుడు భావాధిపత్య లక్షణాలని కూడా విడివిడిగా ఇస్తాయి. మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్తా. ఉదాహరణకి మనం 1, 2, 3, 4 ఇప్పుడు 10వ ఇంట్లో చంద్రుడి వరకు లక్షణాలు చెప్పుకున్నాం కదా. 10వ ఇంట్లో ఉన్నటువంటి చంద్రుడు విపరీతమైనటువంటి పేరు గడిస్తారు, అంతా బాగుంటుంది, కీర్తి, ఖండాంతర ఖ్యాతి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ చంద్రుడు 10వ ఇంట్లో ఉంటుండగా జన్మించినటువంటి వాళ్ళకి తిథి మారుతున్నప్పుడు, అంటే రవి నుంచి ఉండేటువంటి దూరాన్ని మార్చుకుంటున్నప్పుడు ఈ భావంలో ఉన్నటువంటి చంద్రుడు ఇదే నియత స్వభావం కలిగి ఉంటాడు అనేటువంటిది మనం నమ్మకూడదు. మరి అయితే భావశీలాధ్యాయంలో పలానా గృహంలో చంద్రుడు ఇలా, పలానా గృహంలో చంద్రుడు ఇలా అని మనకి లక్షణాలు చెప్పుకున్నాం కదా. మరి అవన్నీ ఫెయిల్ అయినట్టేనా? ఫెయిల్యూర్ కాదు, వాటి స్వరూపం మారుతుంది. అంటే సూర్యుని యొక్క కిరణములు చంద్రుడిపై పడి
అవి అగ్నితో సమానమైనటువంటి కిరణాలు కాస్త ఇక్కడ చల్లగా మారి వెన్నెలుగా మారుతున్నట్లుగా ఎక్కడెక్కడ సూర్యుడు ఉంటుండగా ఈ చంద్రుడికి భావాధిపత్యం వచ్చింది అనేటువంటి దానివల్ల అక్కడ నియత స్వభావం అనేటువంటిది మారుతుంది. నిజానికి ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అంశానికి నియతమైనటువంటి స్వభావం ఇది ఇలాగే ఉంటుంది అనేటువంటిది అలా పెట్టుకోవద్దు అని చెప్పింది ఒక ఆమె, గుణసుందరి అనేటువంటి ఆవిడ. ఎప్పుడో క్రీస్తు పూర్వం ఏదో సుమారుగా ఏదో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు అప్పుడో ఎప్పుడో గుర్తులేదు నాకు సమయం, ఈకే గారు చెప్పారు క్లియర్గా. అందరూ రాజ్యసభలో కూర్చుని, రాజశేఖరుడు అనేటువంటి ఆయన రాజ్యసభలో కూర్చుని అందరూ చెప్తున్నారట, ఎప్పుడూ సూర్యుడు ఒకలాగే ఉంటాడు, మేఘుడు అంటే వర్షించేటువంటి స్వభావం ఒకలాగే ఉంటుంది, చంద్ర స్వభావం ఒకలాగే ఉంటుంది, శీతలమైనటువంటి గాలుల స్వభావం ఒకలాగే ఉంటుంది. ప్రకృతిలో ఉండేటువంటి అంశముల స్వభావము నియత స్వభావము కలిగి ఉంటుంది అని వాళ్ళు చెప్తే ఈవిడ ఒక్కడే లేచి నుంచుందిట. ఏమిటమ్మా నీ అభిప్రాయం అంటే, అది తప్పండి, ఈ పండితులందరూ చెప్తున్నది నియత స్వభావం కలిగి ఉండవండి ప్రకృతిలో ఐటమ్స్ అందుట. ఏం చేత అంటే ప్రూవ్ చేసింది ఆవిడ వెంటనే. ఒకళ్ళకి కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు చక్కగా పెరట్లో కొబ్బరి చెట్టు కింద చాప వేసుకుని ఏదో సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉంటే ఆ కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి కొమ్మల్లోంచి చంద్రుడు, కనిపిస్తున్నటువంటి చంద్రుడు నెమ్మదిగా చక్కనైనటువంటి సరళమైనటువంటి ఆ వెన్నెల్ని ప్రసరిస్తున్నటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి సన్నివేశం వారికి ఆహ్లాదకరంగా ఉంది. వారు ఇంకొంచెం కబుర్లు చెప్పుకుంటున్నారు. సరసము సల్లాపము అనేటువంటివి ఇంకా వృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అదే గృహానికి పక్కింట్లో ఆ యజమాని చనిపోయినాడు అప్పుడే. వారి పెరట్లో కూడా ఆ శవాన్ని పడుకోబెట్టారు. అప్పుడు కూడా ఇదే వెన్నెల ఇదే స్వభావాన్ని కలిగి ఉంటుందా? ఇదే స్వభావం ఇదే వెన్నెల వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అదే లక్షణం కలిగి ఉంటారా అని అడిగింది ఆవిడ. వాళ్ళకి వెన్నెల ఎలా వచ్చింది? కనిపించినటువంటి మృత్యువు యొక్క క్రీనీడ శవంపై పడుచుండను అని వర్ణించట కవి. మరి ఇదే వెన్నెల్ని ఆ కవి అలా వర్ణించాడు, ఈ కవి ఇలా వర్ణించాడు ఈ సీన్లో. అంచేత ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఈకే గారు చెప్పిన ఉదాహరణ రవికి చంద్రుడికి సంబంధించిన అధ్యయనం చేసేటప్పుడు చాలా విడివిడిగా చేయాలి. అంటే విడివిడిగా అంటే నా ఉద్దేశం చాలా లోతుగా చదువుకుంటూ ఉండాలి. అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. అలా చదువుకోవడం కన్నా కూడా ఇంకా పర్ఫెక్ట్ సిస్టమ్ అయితే మనకి మాస్టర్ చెప్పిన మార్గం ఏంటంటే, ఒక 1000, 1500, 2000 చార్ట్లు చూస్తూ ఉండాలి. ఇక్కడ చంద్రుడు ఉంటుండగా, ఇక్కడ సూర్యుడు ఉంటుండగా, ఈ భావాధిపత్యం వహించిన చంద్రుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఈ భావంలో ఉన్న చంద్రుడు ఇలాంటి లక్షణాలను ఇచ్చాడు వీళ్ళకి. అదే భావంలో 2 జాతకాల్లో 3 జాతకాల్లో చతుర్థంలోనే చంద్రుడు ఉన్నాడు, తృతీయంలోనే చంద్రుడు ఉన్నాడు వాళ్ళకి. కానీ ఆ 4 పోస్ట్ మ్యాన్లు కాదు, తృతీయంలో చంద్రుడు ఉంటే రోజు తిరుగాడేటువంటి ఉద్యోగం ఉండాలి అని అనుకున్నాం మనం. దగ్గర ప్రయాణాలు ఎక్కువ అని చెప్పుకున్నాం. కానీ ఆ తృతీయ చంద్రుడు అందరికీ దగ్గర ప్రయాణాలు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇవ్వడం. ఎంచేత అంటే వాళ్ళకి ఆ జాతకంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానము దాని డిగ్రీలు విడివిడిగా ఉన్నాయి. అలా సూర్యుని వల్ల చంద్రుని లక్షణాలు, చంద్రుడి వల్ల సూర్యుడి లక్షణాలు మారుతాయి. ఇది చాలా ముఖ్యంగా గమనించుకోవాలి మనం. రెండోది, చంద్రుడికి సంబంధించినంత వరకు మనకి ప్రధానంగా జ్యోతిష ప్రకాశంలో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, వృషభ చంద్రుడు కానీ వృశ్చిక చంద్రుడు కానీ అయినప్పుడు ఆ లక్షణాలు వీలైనంత మటుకు పాజిటివ్గా ఉంటాయి అన్నారు. అందుకే మనం వృశ్చిక చంద్రుడిని సాయన సిద్ధాంతం ప్రకారం మనం గాబరా పడిపోం. మామూలుగా చాంద్రమానంలో నిరైన సిద్ధాంతంలో అయితే వృశ్చిక చంద్రుడు అమ్మో అదేమిటది నీచ కదా, అమ్మ బాబోయ్ అనిపించేస్తుంది. కానీ మీరు చూడండి, వృశ్చికంలో చంద్రుడు ఉండుండగా అన్ని డిగ్రీల చంద్రుడు కూడా ఇబ్బంది పెట్టే చంద్రుడిగా కనిపించడు. అది శుక్లపక్ష చంద్రుడా కృష్ణపక్ష చంద్రుడా అనేటువంటిది చూసుకోండి. అలాగే సూర్యుడితో ఉన్నటువంటి మిగతా ఆస్పెక్ట్ అంతే ఏ ఆస్పెక్ట్లో ఉంటుండగా ఏ లక్షణాలు వస్తున్నాయి అనేటువంటిది 1, 2, 3, 4, 10 చార్ట్లు చూస్తున్న కొలది మనం ఒక్కొక్క చార్ట్ చూస్తున్నప్పుడు ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్ గుర్తుపెట్టి రాసుకోవాలి. ఈ పలానా ఆస్పెక్టు, ఈ పలానా గ్రహం, ఇది రూలింగ్ ప్లానెట్, ఇది రూలింగ్ ఆస్పెక్టు, కాబట్టి ఈ జాతకం ఇలా వెళుతోంది అని మనం నోట్ చేసి ఉంచుకొని
ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళ వెనకాతలే అలా వెళుతూ చూస్తూ ఉండాలి. ఇది అసలు జ్యోతిష్ శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యయన విభాగం, అధ్యయన విధానం. ఇలా ముందుకెళ్తే చంద్రుడు 11వ ఇంట్లో ఉన్నటువంటి చంద్రుడు విపరీతమైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి. చంద్రుడు అదే ఏకాదశ స్థానము హోప్సు, యాస్పిరేషన్సు, ఫ్రెండ్సు, దానికి సంబంధించినటువంటి విభాగము అని చెప్పుకున్నాం. భావాల తాలూకా వివరాలు చెప్పుకుంటున్నప్పుడు చెప్పాను. భావశీలాధ్యాయము అనేటువంటిది ఎప్పుడు చెప్పుకుంటున్నా, ఎప్పుడు చూస్తున్నా, మనం చదువుతున్నా, మన చార్ట్ చూసుకుంటున్నప్పుడు కూడా గ్రహం తాలూకా నియమితమైనటువంటి నీత స్వభావము అది మారే విధానము, రాశికి సంబంధించినటువంటి నియత స్వభావము అది మారుతుండే విధానము, భావానికి సంబంధించిన స్వభావము దాని మార్పులు, మూడిటివి అంటే ఇది ఖచ్చితము అనేటువంటిది ఒక స్టడీ అన్ని విషయాల్లో, ఇది ఖచ్చితత్వము లేదు ఎప్పటికప్పుడు మారుతుంది అనేటువంటిది కూడా ఒక స్టడీ. అమ్మ బాబాయ్ ఇంత కాంట్రవర్షియల్లా అని అనిపిస్తుంది. అది కాంట్రవర్షియల్ అని అనుకోకూడదు. వైద్యం కూడా అంతే. అన్ని మందులు అందరూ రోగులకి ఒకలాగే పనిచేస్తున్నాయా? ఉదాహరణకి హోమియోపతిలో మందు తీసుకుంటే ఈ మందుకు నీతమైనటువంటి స్వభావం ఇది, దీని తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఇవి, దీని తాలూకా సూపర్ఫిషియల్ స్ట్రక్చర్ ఇది అని ఫిక్స్డ్గా రాశారు కదా. ప్రతి రోగికి అది అలాగే పనిచేయదు. దాని తాలూకా డీటెయిల్స్ మొత్తంలో ఒక 70-80 డీటెయిల్స్లో 2-3 ఒక్కొక్క రోగికి బాగా ప్రాంప్ట్గా పనిచేస్తాయి, వాళ్ళ నుంచి బాగా ప్రాంప్ట్గా కనిపిస్తాయి మనకి. అది పెట్టుకోవాలి మనం. అంతేగాని ఒకటే మందు అందరికీ ఒకలాగే ఉండదు అలాగా. ఆ వేరియేషన్ని గమనించడమే కంపారిటివ్ స్టడీ. అది చాలా అవసరం ఇక్కడ ఎస్ట్రాలజీలో. ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు మనకి విపరీతమైనటువంటి ఫ్రెండ్స్. పరిచయం ఉన్నవాళ్ళు ఎంతమంది అండి మీకు అంటే చెప్పలేం, అంతమంది పరిచయస్తులు ఉంటారు వీళ్ళకి. అలాగే వాళ్ళు చిన్న చిన్న బుల్బుల్లి ఫ్రెండ్స్ లాగా కాకుండా బాగా పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, ఈ సహకార సంఘాలు, క్లబ్లు అలాంటివన్నీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు. అంటే సమాజంలో వాళ్ళ పేరు చెప్పగానే విశాఖపట్నంలో గోల్డ్ స్పార్ మూర్తి గారు అంటే ఆల్మోస్ట్ విశాఖపట్నంలో గత 100 సంవత్సరాల చరిత్రలో ఎవరికి గోల్డ్ స్పార్ మూర్తి మాకు తెలియదండి అనేటువంటి వాళ్ళు ఉండరు. అతని పరిచయం, అతని స్థానం అలాంటిది. అలాంటి వాళ్ళు ఈ ఏకాదశంలో చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళకి స్నేహితులై ఉంటారు. వాళ్ళ పరిచయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అవి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు ఉపయోగపడవు అనేటువంటిది మిగతా ఆస్పెక్ట్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది ఇంతవరకే. కొంతమందికి ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు వాళ్ళకి, కొంతమందికి మాత్రం అలాంటి బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ తాలూకా సహాయ సహకారాలు కూడా బాగా గట్టిగానే ఉంటాయి కొంతమందికి. తర్వాత ఈ ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడికి ఇంకొక లక్షణం ఏంటంటే, పారిశ్రామికమైనటువంటి సంస్థలు వాటిల్లో అయితే భాగస్థుడుగా ఉంటాడు, లేకపోతే ఒక్కొక్కసారి మిగతా ఆస్పెక్ట్స్, రవి కూడా బాగున్నాడు అనుకోండి, బలంగా లగ్నం కూడా బలంగా ఉండి లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అలాంటి పారిశ్రామిక సంస్థల్లో ముఖ్య నిర్వహణాధికారిగా ఉన్నాడు ఈ ఏకాదశి చంద్రుడి వల్ల. నిజానికి ఏకాదశ స్థానము, తృతీయ స్థానము, ఈ 2 స్థానాలకి ఒకలాంటి ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి తృతీయంలో ఉన్నటువంటి గ్రహము, ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహము అన్నిటికన్నా శుభాన్ని ఇస్తాయి. ఆధిపత్యంతో సంబంధం లేదు. ఏ ఆధిపత్యం అంటే అష్టమాధిపతి కూడా, షష్టాధిపతి కూడా, ద్వాదశాధిపతి కూడా. మనం మాట్లాడితే ఎప్పుడు కూడా షష్ట, అష్టమ, ద్వాదశాధిపత్యాలు 6, 8, 12 అనిష్టములు అని చదువుకున్నాం. అంటే అవి చాలా అస్సలు ఇష్టపడనటువంటి భావాలు అని చెప్పుకున్నాం చూసారా. ఆ అధిపతులు కూడా తృతీయ ఏకాదశాల్లో ఉన్నట్లయితే 30 వంతు
ఆ బ్యాడ్ ఆస్పెక్ట్ న్యూట్రల్ అయినట్టే లెక్క. అంచేత ముఖ్యంగా మరి చంద్రుడు ఏకాదశంలో ఉంటే ఇంకెలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ భావశీలాధ్యాయానికి సంబంధించి చాలా గట్టి టెక్నిక్ ఏంటంటే ఈ భావంలో ఈ గ్రహం ఏ విధమైనటువంటి గుణాన్ని, ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉండొచ్చు అనేటువంటిది మనకి ఒక్కొక్కటి చదువుకుంటే ఎంతకని గుర్తుంటాయి. అలా గుర్తుండడం కాకుండా మనకుగా ఆకలింపుకు వచ్చేటువంటి విధానానికి సూత్రాలు ఉన్నాయి. కాస్మిక్ హౌసెస్ ఆఫ్ ది జోడియక్ ఎలాగా మేషం నుంచి మీనం వరకు, లగ్నం నుంచి 12వ ఇంటి వరకు లెక్క, అంతే కదా. శరీర భాగాలు కానీ, మనకి తలకాయ దగ్గర నుంచి పాదాల వరకు ఉన్న శరీర భాగాలు కానీ, లగ్న ద్వితీయ తృతీయ చతుర్థాది భావాలు కానీ, ఇవన్నీ కూడా మేషం దగ్గర నుంచి లెక్క అనేటువంటివి చాలా వాటికి ఉందా లేదా. అలాగా కాలపురుషుని యొక్క ఏ భావానికి ఆధిపత్యం వహించిన గ్రహము ఏ భావంలో ఉంటే అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అలా ఆలోచించుకుంటే మనకి ఈజీ. చతుర్థ భావాధిపతి అంటే కాలపురుషుని యొక్క చతుర్థ గృహంలో ఆధిపత్యం వహించిన వాడు చంద్రుడు. కర్కాటక చంద్రుడు అంటే, కర్కాటకానికి అధిపతి అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే కాలపురుషుని యొక్క లగ్నం దగ్గర నుంచి లెక్క పెడితే 4వ ఇంటి అధిపతి చంద్రుడు అయ్యాడు. అందుకే ఆ 4వ ఇల్లు అంటే ఏమిటి? వాహనము, శయ్య, ఆసనము, గృహము, జీవితంలో ఉండేటువంటి జీవిత చర్మాంకము, ఇవన్నీ కూడా చతుర్థం నుంచి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. నిజానికైతే విద్యకి చతుర్థాన్ని కూడా చూడాలి పంచమంతో పాటు. ద్వితీయ చతుర్థ పంచమములు. ఇంకొకలాగా ఆలోచిస్తే ద్వితీయ చతుర్థ పంచమ నవమాలు 2, 4, 5, 9. ఈ 4ని చూస్తేనే విద్య ఎలా ఉంటుందో తెలుస్తుంది జాతకుడికి. అది ఎలాగా? లగ్నం నుంచి చంద్రుడి నుంచి కూడా చూడాలి. లగ్నం నుంచి ఏవైతే చూస్తామో అవన్నీ నుంచి చంద్రుడి నుంచి కూడా చూడాలి అనేటువంటిది ప్రధాన సూత్రం. కాస్మిక్ లార్డ్షిప్ ఏ ఇంటికి సంబంధించింది ఈ గ్రహానికి ఏర్పడింది అనేటువంటిది చూస్తే దాన్ని నీత స్వభావము అంటే చతుర్థాధిపత్యం వహించేటువంటి గ్రహం ఇచ్చేటువంటి స్వభావం అంతా కూడా మరి ఏకాదశంలోంచి ఆ కోణంలోంచి చూస్తే ఎలా ఉంటుంది. ఇది మనకి ఎనలిటికల్ వే టు స్టడీ. ఇలాగ అనలైజ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. అప్పుడు సూత్రంలాగా గుర్తుపెట్టి కంటతా పెట్టక్కర్లేదు, మనకే ఐడియా వచ్చేస్తుంది. అది పద్ధతి. ఇక ఈ ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బలంగా కానీ ఉన్నట్టయితే ఆ పరిశ్రమ ఆ ఇండస్ట్రీస్లో పార్ట్నర్షిప్పే కాకుండా దాంట్లో ఏ సిఈఓ కిందో ఉండొచ్చు, ఉద్యోగం కూడా బాగుంటుంది. అలాగా ఏదేమైనా సరే ఏకాదశి చంద్రుడు వీలైనంత మటుకు భాగ్యాన్ని ఇస్తాడు. ఎక్కడో బాగా శనితోనో కుజుడితోనో యురేనస్తోనో, ముఖ్యంగా శని కానీ యురేనస్తో కానీ చెడిపోకపోతే, అది మొదట్లోనే చెప్పుకున్నాం, ఏ భావంలోనైనా సరే చంద్రుని యొక్క లక్షణాలన్నీ రవి వలన మారుతూ ఉంటాయి. శని యురేనస్ల వలన ఆస్పెక్ట్ కనుక పాడైపోతే మొత్తం రివర్స్ అయిపోతాయి, యాడ్వర్స్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా చంద్రయోగాల్లో ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో చంద్రుడు ఉన్నప్పుడు, అమ్మో ఇది చాలా దాన్ని ఏమంటారు బాలారిష్టము అని అనుకున్నా, లేకపోతే ప్రసూతిలోనే గర్భస్రావమో లేకపోతే గర్భ విచ్ఛిత్తో లేకపోతే తల్లి చనిపోవడమో బిడ్డ చనిపోవడమో ఇలాంటివి అనుకున్నా కూడా ఇంత దారుణమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సన్నివేశాలు కూడా గురుని వల్ల ఈ వేద భంగమైపోతుంది. గురుడు సరైనటువంటి స్థానంలోంచి ఏమాత్రం సహాయం చేసినా చంద్రుని యొక్క దుష్పరిణామాలన్నీ కూడా చక్కనైనటువంటి మార్గంలోకి మారిపోతాయి. అందుకే చంద్రయోగాలు ఒక్కటి వేరేగా చదివి చెప్తారు. అది ఏ గ్రంథంలోనైనా సరే చంద్రయోగాలు, నాభస యోగాలు, ఇవన్నీ కూడా మిగతావన్నీ కామన్గా చెప్తూ చంద్రుడికి సంబంధించి అధ్యయనం వేరేగా ఉంటుంది. అందుకని సూర్యుడిని చంద్రుడిని వేరేగా చదువుకోవాలి.
కుజాది పంచగ్రహాలు వేరేగా చదువుకోవాలి, రాహుకేతువులు వేరేగా చదువుకోవాలి, యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలు వేరేగా చదువుకోవాలి. ఇలా విడగొట్టుకోవాలి మనం. ఇలా విడగొట్టుకుని మళ్ళీ సమన్వయం కూడా చేసుకోవాలి. అప్పటికి స్టడీ ఒక కొలిక్కి వస్తుందండి. ముఖ్యంగా ఏకాదశి చంద్రుడికి ఉండేటువంటి ఇంకొక గట్టి లక్షణం ఏంటంటే రూపం బాగుంటుందన్నారు. చాలా చక్కనైనటువంటి రూపం కలిగి ఉంటారు అన్నారు. ఎవరు? ఈ ఏకాదశి చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు బాగుంటారు. వీళ్ళకన్నా కూడా ఈ ఏకాదశి చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో స్త్రీలు, తల్లిగారు, అక్కయ్య గారు, చెల్లెలు గారు, లేకపోతే ఈ ఏకాదశ చంద్రుడు ఉన్నటువంటి జాతకుని యొక్క భార్య, వీళ్ళు చక్కగా అందంగా ఉంటారు. జాతకుడు కూడా అందమైన వాడు, ముఖ్యంగా చక్కని పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వాడు. ఏకాదశి చంద్రుడు పాడవ్వకపోతే మంచి పేరు ప్రతిష్టని ఇస్తాడు, మంచి ఐశ్వర్యాన్ని, ధన సంపదని ఇస్తాడు, బాగుంటుంది. ఇక్కడ వరకు మనం ఏకాదశి చంద్రుడిని చెప్పుకున్నాం. స్వస్తి. తర్వాత ద్వాదశ చంద్రుడు. ఇందులో చంద్రుడు ఉంటే ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇక్కడ చూడండి, ద్వాదశ చంద్రుడికి ఎక్కడ ఎవరికీ చెప్పనటువంటి ఒక మంచి బలమైన పాయింట్ చెప్పాడు శాస్త్రకారుడు. విపరీతమైనటువంటి జనాలు ఉంటారట ద్వాదశ చంద్రుడు ఉన్నటువంటి వారింట్లో. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బలమైన పాయింట్ ఏంటంటే ఏదైనా ముహూర్తం కట్టేటప్పుడు ద్వితీయంలో చంద్రుడుంటే ముహూర్తానికి ఒక బలం ఉంటుంది. లగ్నం నుంచి ద్వితీయంలో చంద్రుడు ఉన్నట్లయితే ఏదో కాస్త చల్లనటువంటి, హాయిగా కడుపింత చల్లగా ఉండేటువంటి ఆహారం దొరకడం, ఆ పెళ్ళికి అట్లీస్ట్ అది పెళ్ళికి పెట్టామనుకోండి, కొంచెం ఏదో కనీసం 30 మందికైనా సరిపడేటువంటి కడుపు నిండేటువంటి ఆహారం దొరుకుతుంది. ఎంత ఊరంతా తుఫాను పడిపోయినా ముందుగా వంటవాడు వస్తాడు, వంట బాగా చేస్తాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి. అదే చంద్రుడు లగ్నం బాగుంది, లగ్నాధిపతి బాగున్నాడు, ఆస్పెక్ట్లు అన్నీ బాగున్నాయి, తృతీయ ఏకాదశాల్లో మంచి మంచి గ్రహాలు ఉన్నాయి, తృతీయంలో ఏకాదశంలో పాపగ్రహాలు సర్దేస్తే అత్యద్భుతమైన ముహూర్తం. గుర్తుపెట్టి రాసుకోండి. అది ముహూర్తానికి ప్రధానమైనటువంటి శుభకరమైన లక్షణం, అత్యంత శుభకరమైనటువంటి లక్షణం ఏంటంటే ముహూర్త లగ్నం నుంచి తృతీయంలోను, ముహూర్త లగ్నం నుంచి ఏకాదశంలోను ముఖ్యంగా రవి కుజ శనుల్ని కనుక సర్దగలిగితే, మనం అలాంటి కండిషన్లో వచ్చేటువంటి లగ్నాన్ని మనం నిర్ణయించగలిగితే, ఆ లగ్నం కార్యక్రమం చేయించుకునేటువంటి వాళ్ళకి బాగా పనికొచ్చేది అయితే ఇన్ని కలవాలి కండిషన్స్. అప్పుడు చాలా మంచి ఆస్పెక్ట్స్, చాలా చక్కగా ఉంటుంది. అదే లగ్నం అన్ని బాగుండి కూడా ద్వాదశంలో చంద్రుడు మనం తెలియదు. ఎందుకంటే వివాహానికి 500 మంది వస్తారు అని యజమాని ప్రిపేర్ అయ్యాడు, 650 మందికి అన్నం వండించాడు. పాపం చలికాలం అందరికీ ఆకలి ఎక్కువ వేస్తుంది, చలికాలంలో మామూలు వాడే 1/4 కిలో ఎక్కువ తింటాడు కదా అని వండించాడు. 2000 మంది వస్తారు. ఎంతమందికి పెడతాడో ఎన్నిసార్లు వండిస్తాడు. అందుకే 6వ ఇంట్లో చంద్రుడు కానీ 12వ ఇంట్లో చంద్రుడు కానీ ఉండేటువంటి ముహూర్తాలు చాలా జాగ్రత్త అని చెప్తాం. ఈవెన్ 8వ ఇంట్లో అష్టమ చంద్రుడినైనా భయపడం. కానీ ఇప్పుడు మనకి పంచాంగాల్లో కూడా ధైర్యంగా ఇచ్చేస్తున్నారు, అష్టమ చంద్ర రిప్పచంద్ర అని ఇచ్చేస్తున్నారు. 12వ ఇంట్లో చంద్రుడు, ఆ క్రౌడ్ని తట్టుకోలేం మనం, విపరీతమైన క్రౌడ్. అలాంటిది జాతకంలోనే 12వ ఇంట్లో చంద్రుడు ఉంటే ఇంకా వాళ్ళ ఇంట్లో అలాగ పాపం నౌకర్లు చాకర్లు, భార్యకి 8వ ఇంట్లో చంద్రుడు, వీడికి 12వ ఇంట్లో చంద్రుడు అనుకోండి, అస్సలు జాగ్రత్త పడరు, పిల్లలు పుట్టేస్తూ ఉంటారు వరుసగా. చెప్పాం కదా, అష్టమ చంద్రుడు స్త్రీకి అతి సంతానాన్ని ఇస్తాడని చెప్పుకున్నాం. అంటే పుట్టినప్పుడల్లా కలవలే, ఇంకా అలా ఉంటుంది. అలాగే వీళ్ళ ప్రొఫెషన్ కూడా ఎక్కువగా జనాలతో సంబంధం లేకుండా ఉండే ప్రొఫెషన్లో ఉంటారన్నారు. అంటే అనాథ శరణాలయాలు, జైలు, 12వ ఇల్లు అనగానే ఎప్పుడు కూడా ఇవి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క ప్రదేశము, ఒక్కొక్క విధమైనటువంటి ఆహార
ప్రాధాన్యత, ఒక్కొక్క విధమైనటువంటి రుచి, ఒక్కొక్క విధమైనటువంటి రంగు, ఒక్కొక్క విధమైనటువంటి నెంబరు, ఇవన్నీ కూడా ఆ భావానికి ఇవి, ఒక్కొక్క భావానికి ఇవి అనేటువంటి లిస్టు మనకి ఎప్పుడు ఆకలింపుకి రెడీగా ఉండాలి. అప్పుడే మనకి భావం తాలూకా స్వరూపం మనకి బోధపడినట్లు లెక్క. అలాగా ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే, ద్వాదశం అనగానే మనకి ఐసోలేటెడ్ లైఫ్, అది గుర్తుండాలి. కొంతమంది మరీ మిగతా గ్రహాలు కూడా బాగోలేవు అనుకోండి ఒకవేళ, అంటే ముఖ్యంగా లగ్నాధిపతి, అలాగే చంద్ర లగ్నాధిపతి అంటే చంద్రరాశి యొక్క అధిపతి, వాళ్ళిద్దరూ ద్వాదశంలో పడ్డారనుకోండి, అంటే ప్రపంచంలో అందరికన్నా బెస్ట్ సినిక్ వాడే. వాడెవరితో మాట్లాడు, ఎవడు పలకరించినా పలకరింపించుకోడు, అంత ముభావము, అంటే మోసపోసినటువంటి పర్సనాలిటీ అది. అంత ముభావి ఎవడు ఉండడు, ఎక్కడా ఉండడు. అంటే లగ్నాధిపతి ద్వాదశంలో పడిపోతే అలా ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు ద్వాదశంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ దీంట్లో కూడా మిగతా సూత్రాలు మిగతా లక్షణాలు చెప్పారు, కానీ జ్యోతిష ప్రకాశంలో ఆ లక్షణాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే విషయం బయటపడుతుంది. మీకు చూసారా ఆటిజం కేసెస్, అంటే స్తబ్దుగా ఉండేటువంటి పిల్లలు ఉంటారు చూసారా, అంటే స్తబ్దుగా ఉంటే పర్వాలేదు, పూర్తిగా అంటే ఆటిజం కండిషన్కి ముందుగా ఉన్నటువంటి కండిషన్ అయితే ట్రీటబుల్ అయితే ఓకే. అలా ట్రీటబుల్ కానటువంటి వాళ్ళు కూడా ఈ ద్వాదశ చంద్రుళ్ళు ఉంటారు, జాగ్రత్త పడాలి. ఏదైనా సరే ద్వాదశంలో చంద్రుడు ఉండేటువంటి వాళ్ళు చాలా ఎక్స్ప్రెషన్లెస్గా కనిపిస్తారు మనకి. ఓ గడగడ గడగడ అనేటువంటి ఎవరా ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారా అని కానీ బడిలో టపాల్మని లేచి నుంచుని అలాంటి లక్షణం ఉండదు వాళ్ళకి. ఇంకా దాంతోపాటు శనేశ్వరుడు లేదా యురేనస్ తాలూకా స్క్వేర్ కానీ అపోజిషన్ కానీ ఏమన్నా పడి బాగా ఇబ్బందుల్లో, అంటే 12 చంద్రుడు 6వ ఇంట్లో శని ఉన్నారు అనుకోండి, 12 చంద్రుడు 6వ ఇంట్లో యురేనస్ ఉన్నాడు అనుకోండి, ముందు బ్రెయిన్ ఎలా ఉందో చూసుకోవాలి, ఎదుగుదల ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఒక మంచి విషయం గుర్తుకొచ్చింది. పుట్టినటువంటి బిడ్డకు ఎప్పుడు లగ్నము లగ్నాధిపతి ఆ రెండు ఫస్ట్ చూసేయాలి. అంటే ఎవరికో అబ్బాయి పుట్టాడు, ఎవరికో అమ్మాయి పుట్టిందని కానీ, అంటే మా పిల్లలు ఎలా ఉంటారు, మా అమ్మాయి ఎలా ఉంటుంది, మా అబ్బాయి ఎలా ఉంటాడు అని అడిగిన వెంటనే వారి లగ్నాన్ని పరిశీలన చెయ్యాలి, లగ్నాధిపతిని చూడాలి, ఆ వెంటనే చంద్రుని చూసేయాలి ఫస్ట్. మీకు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ మాస్టర్ గారి పుస్తకం ఉంది. ఇప్పుడు ఈ చెప్పినటువంటి 2 పాయింట్సే చాలా ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో. ఆ లగ్నాధిపతి చంద్రుడు, ఈ రెండిట్లని. అఫ్కోర్స్ మిగతా చాలా విషయాలు చెప్పారు. ఉదాహరణకి పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అనేటువంటి ఒక వేద వాక్యం, అంటే పురుష సూక్తంలో ఉండేటువంటి వాక్యం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాస్ట్రలాజికల్గా ఆయుర్దాయ భాగానికి సంబంధించి సమన్వయం చేసి చెప్పారు ఈకే గారు. ఆయన ఒక్కడే చేసాడు అలాగే, ఇంకెవరు నాకు తెలిసి అలాంటి సమన్వయం ఇంకెక్కడా ప్రపంచంలో మనకి దొరకదు. ఓపెన్గా చెప్తున్నాను. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి, 3 పాదాలు అమృతం దివి, 3 పాదాలు ముడుచుకుని ఉంటే ఒక్క పాదం మాత్రం విచ్చుకుని ఉంటుంది నాయన ప్రకృతి. అంటే 1/4, ఇక్కడ పాదము అనేటువంటి దానికి 1/4 అని అర్థం, పావు వంతు అని అర్థం. నువ్వు ఎరిగినటువంటి ప్రపంచము మొత్తం పావు వంతు మాత్రమే సృష్టిలో, మిగతా 3 వంతులు లోపలికి ముడుచుకుని ఉంటుంది అని చెప్తోంది ఈ వాక్యం, ఈ వేదవాక్యం. సరిగ్గా మనిషి జన్మించినప్పుడు దగ్గర నుంచి లెక్క పెడితే 24 గంటల్ని 4 భాగాలు చేస్తే 4 6 24. అందులో జన్మించినటువంటి సమయం దగ్గర నుంచి 6 గంటల వరకు లగ్నం ఎంత ప్రోగ్రెస్ అవుతుందో అది మొత్తం శరీరానికి, మొత్తం లైఫ్కి ఆ 6 గంటల ప్రమాణం ఇక్కడ లైఫ్ని చెప్పేటువంటి ప్రమాణము అని చెప్పారండి. అంటే ప్రోగ్రెస్డ్ హర్స్కోపు ఇలాంటివి ఉద్గ్రంథాలు, హేమాహేమిల్ లాంటి గ్రంథాలన్నీ బాగా
ఆపోసన పడితే ఇప్పుడు మాస్టర్ చెప్పిన ఈ స్టేట్మెంట్ ఒక్క పిసర అర్థం అవుతుంది. అందుకే దాన్ని ఆధారం చేసుకునే మాస్టర్ మనకి ఒక చక్కనైనటువంటి సాధన క్రమం ఇచ్చారు. ఏ జాతకుడైనా ఏ జాతకంతో పుట్టినా, ఎలాంటి ముష్కరమైనటువంటి వాళ్ళకి పుట్టినా, ఎంత ముష్కరమైనటువంటి జాతకంతో పుట్టినా కూడా జాతకుని యొక్క అభివృద్ధిని, పురోభివృద్ధిని సమంగా మనం అందించాలి అనుకున్న వాళ్ళమైతే జన్మించిన దగ్గర నుంచి 6 గంటల సేపు ఆ జీవికి దగ్గరలో ఏ విధమైనటువంటి శబ్దం చేయకుండా, మిగతా విధమైనటువంటి వారెవరు, ఒక తల్లి వైద్యుడు తప్ప మిగతా వారెవరు ఆ బిడ్డ దగ్గరికి రాకుండా కట్టడి చేయండి అని చెప్పారు. దానికి కారణం ఉంది. అది చాలా శాస్త్రీయమైనటువంటి కారణం అండి. సౌండ్ అనేటువంటిది 2 విధమైనటువంటి భాగాలుగా ఉంటుంది. అంటే వోకల్ సౌండ్ అనకూడదు, సారీ, ఫిజికల్ సౌండ్, మెంటల్ సౌండ్ అని సౌండ్ 2 రకాలు. అకోస్టిక్స్ అనేటువంటి, అంటే దాన్ని ధ్వనిశాస్త్రము అంటారు. అకోస్టిక్స్ ప్రకారం కూడా నేను ఓంకారాన్ని ఓం అని అనడం వేరు, మానసికంగా ఓం అనుకుంటూ ఉండడం వేరు. ఈ మానసికంగా ఉన్నటువంటి ఓంకారము, ప్రాక్టికల్గా ఓంకారం అయ్యేటువంటి మార్పు ఏదైతే ఉంటుందో అది సరైనటువంటి ప్రణవ సాధన. అదే పనిగా ప్రణవాన్ని ధ్యానం చేయండి అని చెప్తున్నారు కొన్ని యోగా స్కూల్స్లో. ధ్యానం కాదు, ప్రణవాన్ని మానసికంగా ఉచ్చరించాలి, తర్వాత శారీరకంగా ఉచ్చరించాలి. అలాగ ఇక్కడ మనుషుల్ని ఎందుకు ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డల దగ్గరికి 6 గంటల వరకు వాళ్ళని పూర్తిగా ఐసోలేట్ చేసేయాలి? అసలు నన్ను అడిగితే వాళ్ళకి కేవలం మంచి సంగీతాన్ని వినిపిస్తూ ఉండండి. ఆ తల్లి తాలూకా పాలు ఏవో అవసరమైతే అవి తాగించడం అంతవరకు, ఆ వైద్యుడు ఏ సేవ అయితే నిర్వహించాలో అంతవరకు. ఆ మరీ తప్పదనుకుంటే మంచి మంత్రసాని, వైద్యుడు, తల్లి, ఈ ముగ్గురే ఆ బిడ్డను ముట్టుకున్నా, చూసినా, ఏం చేసినా 6 గంటల సేపు. ఇది చేసి చూడండి. దానికి కారణం ఏమన్నారంటే, ఎవరెవరో చుట్టాలు, పెద్దమ్మ, పెన్నమ్మ, బాబాయ్య, తమ్ముడు వీళ్ళందరూ కూడా వచ్చిపోతున్నారు, పలకరిస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి ఆలోచన విధానము, వారి తాలూకా స్వభావము, వారి స్వరూపము మొత్తం ఇంప్రింట్ అయిపోతాయి ఈ జీవి మీద. నమ్ముతారో నమ్మరో తెలియదండి. మనం జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నానండి. పూర్వకాలంలో దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల క్రితం బిడ్డ పుట్టిన తర్వాత సుమారుగా 1 రోజు వరకు కూడా బిడ్డకి పల్చటి గుడ్డ కప్పి ఉంచేవారండి. అంటే ఎవరికి డైరెక్ట్గా బిడ్డని దర్శనం చేయించడం అనేటువంటిది లేదు. ఎంచేత అంటే అప్పుడు వాళ్ళకి సైన్స్ తెలీదా? అప్పుడు వాళ్ళ గట్టితనం, అలా వాళ్ళు పెరిగినటువంటి తీరు ఇప్పుడు ఎవరికైనా ఉందా? ఇప్పుడు పుడుతూనే జాండీసు, దానికి లైట్ పెట్టడం, ఆ లైట్ వల్ల తగ్గదు, చావదు. వాడి చుట్టూరా 15 మంది నర్సులు, 32 మంది డాక్టర్లు తిరుగుతూ ఉండడం. వీళ్ళందరి మెంటాలిటీసే వాడి మీద ఉంటాయి. అప్పుడు అంటే మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్ కనుక అర్థం అవ్వాలి, కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రజలు నమ్మాలి అంటే అట్లీస్ట్ ఇంకొక 50-60 సంవత్సరాలు సైన్స్ ఇంకా ముందుకి పురోగమిస్తేనే నమ్ముతారు. అప్పటి వరకు, ఆ టైం వరకు కూడా మనల్ని పిచ్చివాళ్ళు అని అనుకుంటారు, తప్పు లేదు. తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు కదా ఎలాగును. కాబట్టి మనం వాళ్ళని కేర్ చేయొద్దు. ఈ విషయంలో మనం 10 మందికి చెప్దాం ఇదే విషయం. పుట్టినటువంటి బిడ్డను రక్షిద్దాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఏ విధమైనటువంటి మెంటల్ సౌండ్స్ కూడా లేకుండా, అంటే చుట్టూరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటే ఇబ్బంది పడతాడు జీవుడు. పుట్టినటువంటి బిడ్డకి 64 కళలు పూర్తిగా ఉండి పుడతాడు బిడ్డ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మన తాలూకా పరిచర్యలలో ఉండేటువంటి అనాచారం వల్ల, దురాచారం వల్ల ఆ కళలు ఒకటి జారిపోతాయి. అసలు రహస్యం అది. అందుకని మనకి ఎంబ్రియాలజీ అనేటువంటిది తెలీదు. ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్కి మరి నియోనాటల్ అని ఇంకోటి ఏదో పేరు పెట్టారు. తెలిసింది తక్కువ, నమ్మేది ఎక్కువ, నమ్మేది తక్కువ, తెలిసింది తక్కువ. దాన్నే నియోనాటల్ అనాలి. మరి అంటే పెద్దవాళ్ళు తిట్టుకున్న అభ్యంతరం లేదు నాకు, కానీ
ప్రాక్టికల్గానే చూసి చేసి మాట్లాడుతున్నాం. అంచేత ఇది అసలైనటువంటి నియోనాటల్ సైన్స్ అనేటువంటి దాన్ని మనం స్పిరిచువల్ అస్ట్రాలజీలో తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విభాగం. ఎందుకు చెప్పానంటే ఇదంతా ద్వాదశంలో చంద్రుడు ఉన్నటువంటి వాడి దగ్గరికి ఆ హాస్పిటల్లో జనాల్ని రానివ్వకుండా మనం ఆపడం కష్టం. ఎవరికైనా ఆపరేషన్ అయిందిట అర్జెంటుగా, ద్వాదశంలో చంద్రుడు ఉన్నటువంటి ముహూర్తంలో జరిగిందిట, డాక్టర్ గారికి కూడా వీలుండదు. తర్వాత పేషెంట్కి ఎలా ఉందో పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఏం తీసుకుంటున్నారో చూద్దాం, చెక్ చేద్దామంటే 100 మంది మధ్యలోంచి డాక్టర్ గారు రావాలి. ఏమంటే ఇంతమంది ఏంటండి ఇక్కడ ఆపరేషన్ రూమ్ దగ్గర అంటే అందరూ ఎంపీ తాలూకా ఎమ్మెల్యే తాలూకా ఉంటారు. వాళ్ళు ఎవరిని తప్పించలేం, రక్షించలేం, వీడిని రక్షించలేం ఈ రోగిని. ద్వాదశంలో చంద్రుడికి ఉండేటువంటి లక్షణం అది. అది లేకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే ముహూర్త భాగంలో ఎప్పుడు చంద్రుడు అష్టమంలో ఉన్నా మనం ఏదో కింద మీద పడవచ్చు, కానీ ద్వాదశంలో చంద్రుడు ఉండగా ముహూర్తం అంటే చిరాకు విసుగు అన్నారు. వీటన్నిటితో పాటు మనం స్తబ్దత అని చెప్పుకున్నాం ద్వాదశి చంద్రుడికి లక్షణంగా. అది గనక మిగతా బృహస్పతి, రవి, బుధుడు ఈ గ్రహాలతో కనుక ఈ ద్వాదశ చంద్రుడు బలవంతుడు అయ్యాడు అనుకోండి, మంచి ఆస్పెక్ట్స్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు చాలా అఖండమైనటువంటి విద్యావేత్త అవుతాడు, చాలా అత్యద్భుతమైనటువంటి శాస్త్ర పాండిత్యం కలిగిన వాడు అవుతాడు, మంచి వినయశీలు అవుతాడు, చాలా చక్కగా ఉంటాడు. వాడికి దయార్ద్ర హృదయమైనటువంటి గుణం ఉంటుంది. ఏది శుభగ్రహాలతో మంచి కనెక్షన్ ఉంటే. అదే పాపగ్రహాలతో కనుక అపోజిషను, స్క్వేరు అలాంటివి ఉంటే విపరీతమైనటువంటి ఖర్చుదారుడు అయిపోతాడు. ద్వాదశ కుజుడు కన్నా ద్వాదశ చంద్రుడే అతి ఖర్చుని చేయిస్తాడు అని మనకి పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు. సూత్రంలో ఎలా ఉంటుంది, ద్వాదశ కుజుడే మనకి స్పెండ్ థ్రిఫ్ట్ అని చదువుకుంటాం మనం. కానీ ద్వాదశ చంద్రుడు ఉండి శనితో కానీ కుజుడితో కానీ ఒక స్క్వేర్ ఆస్పెక్టో, అపోజిషన్ ఆస్పెక్టో, క్వాడ్రంట్ ఆస్పెక్టో కలిగి ఉన్నది అనుకోండి, విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. అది కూడా ద్వాదశం వర్గో అయ్యి అంటే కన్యరాశి అయ్యి అందులో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాడు అప్పు చేయకుండా మనం ఆపడం అనేటువంటిది ఈ జన్మకి పాలాక్షుడు కిందకి దిగినా అవదు. ఇంకా విపరీతమైనటువంటి అప్పుల పాలు అవుతాడు. తీర్చడం అనేటువంటిది ఏమో ఎంతవరకు తీర్చగలడో ఏమిటో తెలియదు. మరి జాగ్రత్త పడాలి. చెప్తున్నాను కదా, ఈ అవగుణాలు సద్గుణాలు కనిపిస్తే మనం సరదా పడదాం, అమ్మయ్య అనుకుందాం. అవగుణాలు కనిపించినప్పుడు వాటిని మొదటి నుంచే న్యూట్రల్ చేసుకుంటూ రావాలి. అదే అసలు జ్యోతిష్శాస్త్ర పరమావధి. కనుక చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనం చెప్పాను దానికి రిపేర్స్ ఎలాగా, ఆస్ట్రాలజికల్ రిపేర్ అనేటువంటిది ఎలాగ స్టార్ట్ చేస్తాం, ఆస్ట్రాలజికల్గా ట్రబుల్ షూటింగ్ అనేటువంటిది ఎలాగా, ఆ సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం. ఏ గ్రహం పాడైపోతే ఏ గ్రహాన్ని స్టిమ్యులేట్ చేయాలి, ఏ భావం పాడైపోతే ఏ భావాధిపతిని స్టిమ్యులేట్ చేయాలి. మనం గ్రహ జపాలు, శాంతులు అవి చేస్తూ ఉంటాం. అక్కడ కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ మాట బాగా గట్టిగా గుర్తుపెట్టుకోండి. జాతకంలో బాగులేనటువంటి గ్రహానికి శాంతి చేయడం అనేటువంటిది చాలా ముష్కరమైనటువంటి పద్ధతి. అది గుడ్డి పద్ధతి. నేను ఓపెన్గానే చెప్తున్నాను. గురువుగారు ఇదే పాఠాలు చెప్తూ ఇదే విషయం చెప్తూ ఒక మాట చెప్పారు. ఇంట్లో 4 కొడుకులు ఉన్నటువంటి వాడు ఉన్నాడు. వాడు 4 కొడుకుల్లో పెద్దవాడు బాగా అసమర్థుడు, రెండోవాడు గుడ్డివాడు, మూడోవాడు చెవిటివాడు, 4గోవాడు చాలా యోగ్యుడు, దక్షత కలిగిన వాడు. ఇంటి పని, ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ తండ్రి పెద్దవాడు అయ్యాక ఈ 4గోవాడికి అప్పచెప్తే మంచిదా, అయ్యో ఇంటికి పెద్దవాడు, వారసత్వంలో మొదటివాడు, తలకొరువు పెట్టవలసిన వాడు, ఇలాంటి పిచ్చి లక్షణాలతో పెద్ద కొడుకు అప్పచెప్పాలా? వాడు పాడైపోయి ఉన్నప్పుడు మరి వాడికి అప్పచెప్పి ఉపయోగం ఏముంది? బాగున్న వాడిని స్టిమ్యులేట్ చేయాలి, చిన్నవాడైనా వాడికి అప్పచెప్పేయాలి బాధ్యత. అలాగా గ్రహాలలో జాతకంలో మనకి ఏ గ్రహం సహాయకారిగా ఉందో, ఏది బాగుందో, ఏది గోచారంలో కానీ స్థితిలో కానీ దశా ప్రకారం దశానాథుడిగా కానీ అంతర్దశానాథుడిగా కానీ ఏ గ్రహం అయితే సహాయకారిగా ఉందో ఆ గ్రహాన్ని స్టిమ్యులేట్ చేయాలి. ఆ గ్రహం తాలూకా జపము, మంత్రము, తంత్రము అవి చేసుకుంటూ పోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగా ఇక్కడ ద్వాదశ చంద్రుడు ఉన్నటువంటి వానికి వీలైన మట్టుకు ఎంత వీలైతే అంత అన్నదానం చేయించండి వాళ్ళ చేత. చాలా చక్కనైనటువంటి
శుభకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ద్వాదశ చంద్రుడికి శని తాలూకా కేంద్ర వేధ అలాంటి వేధలు ఏమైనా ఉంటే ఆజన్మ బంధన యోగం కానీ ఆజన్మము ఆజన్మాంతము మంచంపై ఉండవలసినటువంటి దీర్ఘరోగం కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. 12th మూన్కి శాటర్న్ తాలూకా ఎఫ్లిక్షన్ ఉంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలా కుజుడితో కనుక అలా ఎఫ్లిక్ట్ అయితే 12th మూన్ అనేటువంటిది ఖచ్చితంగా వ్యసనపరుడైపోతాడు, ఆడపిల్లైనా మగపిల్లడైనా. మరి ఎలాగండి, ఇప్పుడు ద్వాదశంలో చంద్రుడు ఉన్నాడు, కుజుడితో వేధ ఉంది. 9వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. 9, 10, 11, 12 వేధే కదా. 2-3 డిగ్రీల్లో ముందు వెనకలుగా ఉంది. మరి వ్యసనపరుడు అయిపోతాడంటే వ్యసనం సంగతి పక్కన పెట్టండి, అక్కడ 9వ ఇంట్లో కుజుడని మర్చిపోకండి. అంటే తాత ముత్తాళ్ళ దగ్గర నుంచి మంచి నెంబర్ 1 కళాకారులు వ్యసనపరులు అని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే ఇతనికి ఏదో 3 ఏళ్ళు 5 ఏళ్ళు వయసు వచ్చేదాకా, అంటే అమ్మ దగ్గర పాలు మానగలిగే వయసు వచ్చేదాకా రోజు కూడా దైవ స్తోత్రాలు వేదపారాయణలు వీటితో ఎక్కువగా పెంచుతూ ఉండాలి. అప్పుడు 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసము స్కూల్లో జాయిన్ చేయడం, అంటే విద్యాభ్యాసము. ఇప్పుడు మనం 3వ సంవత్సరం వచ్చిన తర్వాత విద్యాభ్యాసానికి అక్షరాభ్యాసానికి ముహూర్తం అడుగుతున్నాం బుద్ధి లేకుండా. చాలామందికి బుద్ధి లేదు ఆ విషయంలో. గవర్నమెంట్ వారు చెప్పి 3వ సంవత్సరంలో స్కూల్లో జాయిన్ చేస్తే జాయిన్ చేసుకున్న వారిని జాయిన్ చేసిన వారిని అరెస్ట్ చేస్తాం అన్నా కూడా 3వ ఏడాదిలోనే మనం అక్షరాభ్యాసానికి ఇంకేం అక్షరాభ్యాసం ముహూర్తం లేదని అలాంటి వాడు ఎవడైనా విసుక్కున్నా బాసరడిపోయి సరస్వతీదేవి గుళ్ళో పడేయడం వాడు. ఇక అది ముష్టి విద్యా విధానం, అది వదిలేయండి. 5 సంవత్సరాల దాకా వాడిని జాగ్రత్తగా పెంచండి. తర్వాత చక్కనైనటువంటి ఈ ఆచార్యులు లాంటి వాళ్ళు ఎవరైనా పెద్దలు నడుపుతున్నటువంటి విద్యా విధానం కలిగినటువంటి స్కూళ్ళల్లో వాళ్ళని పెంచండి. ఈ తల్లిదండ్రుల దగ్గర ఉంచకండి. ఇంకా ఎందుకంటే సదాచారము అనేటువంటి మనిషికి రాకపోవచ్చేమో, నేర్వకపోవచ్చేమో, దురాచారం చాలా సులువుగా వస్తుంది. అందులో యుగధర్మము కనుకనే జ్యోతిష్శాస్త్రాన్ని వినియోగించి దురాచారం అనేటువంటిది ప్రబలిపోకుండా దాన్ని తగ్గించవలసినటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. కనుక 1-2 సార్లు గుర్తించి ఈ ద్వాదశ చంద్రుడికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోమని సవినయంగా మనవి చేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.